దరిద్రం ఏంటంటే నిజం సూటిగా మాట్లాడితే నచ్చుకోలేనప్పుడు. ఉమ్, ఇప్పుడు నిన్న మాట్లాడలేదు ఆయన ఇక. ఉమ్, ఉమ్, రెండుసారి అనవసరంగా దాన్ని కెలుక్కుని చెడగొట్టుకున్నారు. ఆ హోదాకు బదులు ప్యాకేజీ అన్నటువంటి పాయింట్లో చేతనైతే ఏమండి మనకు 30% డైరెక్ట్ ఇస్తానంటున్నారు కదా, 10% ఏమో ఇది డిప్రిషన్ మీద, ఉమ్, 10% ఏమో ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు ఉమ్, దాన్ని 10 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఉమ్, అనే స్టేట్మెంట్ తీసుకుంటే బాగుండేది. ఉమ్, 10 ఏళ్ళు కాకపోతే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని. ఉమ్, ఇప్పుడు అట్లాంటిది అడగలేకపోతున్నారు వీళ్ళు. ఉమ్, ఆంధ్ర గురించి ఏం అడగలేకపోతున్నారు. ఉమ్, ఇవన్నీ పూర్తి చేస్తామంటాం సహజం. అవును, ఇప్పుడు ఒక ముక్క చెప్పించచ్చు కదా. అదే కదా. ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తే ఉమ్, రాష్ట్రంలో 50% ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తాం ఇక్కడ పెట్టే ఇండస్ట్రీస్కి. ఉమ్, ఒక హిమాచల్ ప్రదేశ్కి అప్పుడు ఎట్లా ట్రీట్ చేసామో అట్లా ట్రీట్ చేస్తాం అని చెప్పిస్తే ఉమ్, అద్భుతం ఉంటుంది. అవును. అలా కాకుండా రొటీన్గా మేము చూసుకుంటాం అంటే ఏం ప్రయోజనం ఉంటుంది? మోడీ గ్యారంటీలు ఈ నినాదం అయితే బలంగానే తీసుకెళ్తుంది. అంటే అది కేంద్రంలో అధికారంలో రావడం కోసం అనేది. ఆంధ్రప్రదేశ్లో కూటమి మీద ఎంతవరకు ఆ ప్రభావితం ఉంటుంది ఏపీ ప్రజలు? ఖచ్చితంగా అది ఎవరు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు జగన్ని ద్వేషించే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తారని నమ్ముతారు. అంటే ఇక్కడ మూడో ప్రత్యామ్నాయం అనేది లేకుండానే చేసినప్పుడు ఇంకా మోడీ గ్యారంటీల మీద ప్రజా దృష్టి ఉంటుందా? నేను అనేది అదే. ఇక్కడ